నన్ను క్షమించు. నేను పాపాత్మున్నమ్మా. పరమ పాపినత్తయ్యా. మీ కాళ్ళు తాకే అర్హత కూడా నాకు లేదు. బుద్ధుడికి బోధి చెట్టు జ్ఞానం ఇస్తే తను నాకు జ్ఞానోదయం కలిగించింది. మాలిని, నన్ను క్షమించు మాలిని. ఇంకెప్పుడు పైసా కూడా నిన్ను అడగను. ప్రేమ నేనే అందిస్తాను. నువ్వు గౌరవంగా బ్రతికే స్థాయి కల్పిస్తాను. మీరు ప్రేమగా చూడటమే నాకు గౌరవం అండి. మీరు మారితే నాకు అంతే చాలు. చూడండి, చిన్న మార్పు గొప్ప విలువ తెచ్చిపెడుతుంది. మార్పు కాదు, నిప్పు రాజేస్తాను. నువ్వెవరో నీ జాతకం ఏంటో తెలుసుకొని అప్పుడు నీ అంత చూస్తా. పదమాలి, నీ నిశ్చితార్థం దగ్గరికి వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఎవరిది? బ్లాక్మెయిలర్నే బ్లాక్మెయిల్ చేసి యాక్షన్ చేయించింది. అమ్మా వైష్ణవి, దేవతవమ్మా, నిజంగా మా బాధలు చూడలేక దిగొచ్చిన దేవతవమ్మా నువ్వు. అయ్యో బామ్మగారు, అంత మాట అనకండి బామ్మగారు. నిజమేనమ్మా. లేకపోతే నా కొడుకుని మార్చడానికొచ్చి మా ఇష్టాన్ని నీ ఇష్టంగా తలచి ఇటు దీని జీవితంలో మార్పు తీసుకొచ్చావు. మా అందరికీ సంతోషాన్ని పంచావు. కొడుకు మార్పు అంటే వాడి ట్రైనర్ ఈవిడేనా? ఎంత మేలు చేసేదానివి, ఎంత మంచి మనసున్నదానివి, శేఖర్ ఇష్టం తెలిసిన దానివి. మా కోడలు అవ్వచ్చు కదమ్మా. వైష్ణవినండి. బుల్లమ్మనొచ్చాను. ఆంటీ అంటే ఇలా అడుగుతున్నారు. ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి ఆంటీ, ముందు ఈ శుభకార్యం కానివ్వండి. కోడలా? చాలా విషయం ఉందే. ఈ పిల్ల ట్రైనర్గా కంటిన్యూ అయితేనే ప్రమాదం. అలాంటిది కోడలైతే నా గ్రేట్ లైఫ్కి చెక్ పెడుతుంది. లాభం లేదు, ఏదో ఒకటి చేసి బయట గెంటించేయాలి. ఏం చేయాలి? ఈ ఫంక్షన్లోనే ప్లాన్ చేయాలి. శేఖర్ గారు ఎక్కడా? వాడి గదిలోనే ఉన్నాడమ్మా. నేను ఒకసారి వెళ్ళొస్తాను ఆంటీ. నీ సంగతి చెప్తా. రండి. వీళ్ళు మా వియ్యంకులు, వీళ్ళు మా ఫ్రెండ్స్. నమస్తే అండి. నమస్కారం అండి. ఎంగేజ్మెంట్కి 10 లక్షలు పెట్టి డైమండ్ రింగ్ కొన్నాను. పచ్చల హారం, కెంపుల నెక్లెస్ కూడా తీసుకున్నాను. ఎంగేజ్మెంట్కి 1 లక్ష పెట్టి తాని ఆ పట్టు చీర కూడా కొన్నాను. ఎంగేజ్మెంట్ ఈ రేంజ్ లో అయితే మరి మ్యారేజ్? డైమండ్స్ పొదిగిన బంగారంచు శారీలే కొంటుంది. దానికేంటి? ఉండండి, ఎలాగో తేవాలి కదా, ఇప్పుడే తెచ్చి చూపిస్తాను.
ఎన్నన్నా ఎన్ననుకున్నా దేవుడే నిన్ను నన్ను దగ్గర చేస్తున్నాడు బుల్లెమ్మా. శేఖర్ గారికి ఎంత దూరం అవ్వాలనుకుంటే అంత దగ్గరయ్యే పరిస్థితి వస్తుంది. ఏదో విధంగా శేఖర్ గారి మనసు మార్చాలి. సారీ సారీ. అంకుల్ అంకుల్, వైష్ణవి కనిపించిందా? ఈ ఫంక్షన్లో కూడా అదే ఎంక్వైరీ పోస్టేనా? నన్నేం అడగొద్దమ్మా, నాకేం తెలీదు. కళ్యాణ వైభోగం సీరియల్లో పౌడర్ ప్రసాద్లా అయిపోయింది నా పరిస్థితి. నువ్వే చూసుకోమ్మా. అంకుల్, ఎక్కడికి వెళ్ళింది ఇది? ఆ పిల్లలు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారండి. అవునా? నాన్న, వైషు ఏది? మనతో రావడమేనమ్మా, తర్వాత జాడలేదు. శేఖర్ని కలుస్తానంది, తర్వాత పత్తా లేదు. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. బాగున్నావమ్మా? బాగున్నానండి. నీకోసమే వస్తున్నాం. నేను వైషు కోసం వెతుకుతున్నాను. తనెక్కడికి వెళ్తుందిలే అమ్మా, నువ్వు కూర్చో. కూర్చోమ్మా. అమ్మా మిథున, ఈ చీర కట్టుకుని నిశ్చితార్థం పీటల మీద కూర్చోమ్మా. కొందన బొమ్మలా ఉన్నావమ్మా. ఈ ఇంటికి రేపు రాబోయే పెద్ద కోడలివమ్మా నువ్వు. ఈ తరం పెద్ద కోడలిగా నిశ్చితార్థం సందర్భంగా పసుపు కుంకాలు అందించటం సాంప్రదాయం. ఈ చీర కట్టుకుని నిశ్చితార్థం పీటల మీద కూర్చోమ్మా. మాలిని, ఇవ్వమ్మా. మాలిని, ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. నిన్న నిశ్చితార్థం కోసమని ఏరి కోరి తనకు నచ్చిన ఈ పట్టుచీరని 1,00,000 రూపాయలు పెట్టి కొన్నానక్క. దీన్ని వదిలేసి దాన్ని కట్టుకోమంటున్నావేంటక్కా? రాబోయే కోడలికి ముందు తరం పెద్ద కోడలు ముందుగా పట్టుచీర పెట్టడం ఈ ఇంటి ఆనవాయితీ. మొదట్నుంచి వస్తున్న సాంప్రదాయం. తను మెచ్చిన చీర 10 మందిలో ఘనంగా పెట్టడం మనకి గౌరవం కదా అత్తయ్య. సాంప్రదాయం ముఖ్యం కదా రేఖ. లేకక్క, తనని చిన్నబుచ్చడం భావ్యం కాదు కదా. అంత పట్టింపే అయితే రేపు పెళ్లిలో పెట్టండి. ఇప్పుడు పసుపు కుంకాలు పెట్టద్దా? పసుపు కుంకుమలు పుట్టింటి ఆచారం. తను మనింటికొస్తుంది అంటే నేను చెడ్డదాన్ని అంటావు, నిన్ను అవమానించాను అంటావు. మనం వాదించుకుంటే 10 మందిలో చులకనవుతాం. ఈసారికి నేను పెట్టేదే కట్టుకొనివ్వండత్తయ్యా. నానమ్మ ఆనవాయితీ అంటుంది కదా పిన్ని. కాలంతో పాటు ఆనవాయితీలు మారుతూ ఉంటాయి. పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటిలో ఉండటం ఏ తరం ఆనవాయితీ? సరే, నువ్వే కాని రేఖ. మన మాట అదెప్పుడు విన్నది గనక మనం పెళ్లిలో పెడదాం. మిథున, నువ్వు కూర్చోమ్మా.
వెళ్ళి కట్టుకుని రామ్మా, వెళ్ళు. చీర కట్టుకోవాలంటే నా వల్ల అయ్యే పని కాదు. ఈ వైషు ఎక్కడుందో ఏంటో. వెళ్ళు మిథున, వెళ్ళి కట్టుకుని రాపో. ఏమైందమ్మా? వెళ్తున్నా ఆంటీ. ఆ రూమ్లో కట్టుకునిరా. ఏంటి కుందన బొమ్మ, అందాల రాశి అని మునగ చెట్టెక్కిస్తున్నారు? మునగ చెట్టేంటి? ఉన్నదే అన్నావు. ఉన్నదే అన్నారు, ఉక్రోషం ఆపుకోలేకన్నారు. నాకు తెలుసు. ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను పెద్ద కోడల్ని, నువ్వు కూడా పెద్ద కోడలివి కాబోతున్నావు అని ఏవో లింకులు పెట్టుకుంటున్నారు కదా. దాని అర్థమేంటి? అంటే నువ్వు నేను ఒకటే, మీ అత్తగారు మాత్రం సెపరేటు అని మీ జట్టులో చేర్చుకొని నా జుట్టు పట్టుకో అని నూరిపోస్తున్నారా? అలాంటి కుళ్ళు ఆలోచనలు నీకే గాని మాకు రావు. ఆహా, రాకుండానే మేం పెట్టే చీర కట్టుకు పీటల మీద కూర్చో అని అంటున్నారా? అంటే నా కోడల్ని ఇప్పటినుంచే మీ డైరెక్షన్స్ ఫాలో అవ్వమంటారా? రేఖ, ఆనవాయితీ అని చెప్తున్నాం కదా, ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? పెత్తనం చెలాయించడానికి ఆనవాయితీ అని పేరొకటి. చూడండి, మీరెంత కపట ప్లాన్లు నూరిపోసినా అది నా కోడలు. దాన్ని బుట్టలో వేసుకునే ఎత్తులు వేయకండి. తరాల ఎత్తుగడలు నా దగ్గర సాగవు. జాగ్రత్త. ఇది జన్మకు మారదు. పాపం ఆ అమ్మాయిని చూస్తేనేమో నోట్లో నాలుక లేనిదాల్లా ఉంది. అత్తయ్య, అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి? మీరా? నీ బొగ్గల మీద హక్కుదారుణ్ణి. అవును, ఎంగేజ్మెంట్ చీర చేతిలో పట్టుకుని దిక్కులు చూస్తున్నావేంటి? నాకు చీర కట్టుకోవడం రాదు. వైష్ణవి కోసం చూస్తున్నాను. ఎవరి కోసమో చూడాల్సిన అవసరం లేదు. ఆల్ ఇన్ వన్ తారక్ ఈస్ హియర్. మీరా? స్కూల్ డేస్లో హీరోయిన్ వేషాలు నేనే వేసేవాడిని. నేను కట్టేస్తాను రా. వద్దు వద్దు, నాకు సిగ్గు. చిలిపి పనులేం చెయ్యనులే, కుచ్చిళ్ళు పెట్టేసి పంపించేస్తాను. అంతేనా? అంతే. నిజమా? నిజం. నువ్వు రా చెప్తాను. అమ్మా నమస్కారం. అమ్మా. అయ్యా నమస్కారం. 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 ఏంటి పంతులు గారు ఇంత లేట్ అయింది? లేట్ ఏమిటమ్మా, టైంకి టెన్షన్గా వచ్చాను. సరే, వీళ్ళు మా వియంకులు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అమ్మా, 10 నిమిషాల్లో అబ్బాయిని అమ్మాయిని రమ్మని చెప్పండి. నేను మిగతా ఏర్పాట్లు చూసుకుంటాను. అలాగే. వెళ్ళండి. తారక్, మిథున, త్వరగా రండి. రెడీ అవుతున్నారా? రెడీ అవుతున్నారు వదిన గారు. పంతులు గారు, అన్నీ వచ్చినట్టేనా? అన్నీ వచ్చినట్టేనమ్మా. పెళ్లి కుమారుణ్ణి పెళ్లి కుమార్తెని తీసుకురండి, మొదలు పెట్టచ్చు. అలాగే పంతులు గారు. ఆటుబాబు గారు. అమ్మా, అన్నీ వచ్చాయా? అన్నీ వచ్చినట్టేనమ్మా. అమ్మాయిని అబ్బాయిని తీసుకొస్తే కార్యక్రమం మొదలు పెడతానమ్మా.
ఎలా ఉంది నేను చీర కట్టిన స్టైల్? లేడీ గెటప్ లో వేసిన వాళ్ళు కదా, అదిరింది. యూ చిలిపి. పద, పంతులు గారు వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు వెళ్ళండి, నేను వైశ్యతో పాటు వస్తాను. ఓకే, వచ్చి. ఎక్కడిది? వైశ్య, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నా పక్కనే ఉండమన్నాను కదా, ఇలా వచ్చి అలా మాయమైపోతావేంటి? అసలు నాకేం అర్థం కావట్లేదు. కోపడకే, నా చిన్నారి చెల్లి పని మీదే ఉన్నాను. చెల్లా అంటే తారకి కాబోయే భార్య ఈ ట్రైనర్ చెల్లా? ఇలా అయితే మళ్ళీ మళ్ళీ ఇంటికి వస్తుంది. చెల్లి పని మీద ఉంటే చెల్లితో ఉండాలి కానీ ఎక్కడెక్కడ ఉంటావేంటి? అంటే ఈ ఇంట్లో ఆడపిల్లలు లేరు కదా, పైగా అందరూ పెద్దవాళ్లే. ఒక్క మాలిని గారే ఉన్నారు. అంతా అక్కడే ఉంటే వీళ్ళకి సాయం చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? పనులు ఎలా అవుతాయి చెప్పు? అందుకే కాస్త వీళ్ళకి తోడుగా ఉండి పనులు చేస్తున్నానే. అయినా నీకు నేను ముఖ్యమా, పనులు ముఖ్యమా? నువ్వే ముఖ్యం. అయితే పద. మిథున, నేను వస్తాను, నువ్వు వెళ్ళు. సమస్యే లేదు. నువ్విప్పుడు నాతో రాకపోతే నేను కూడా వెళ్ళను. అమ్మా, ఉంగరాలు పెట్టలేదు. అయ్యో, మర్చిపోయాను. ఇప్పుడే తీసుకొస్తాను. అలాగే. అయినా అవతల పంతులు గారు కూడా వచ్చారంట. ఇప్పుడు నువ్వు ఇక్కడ చేసే పనులేంటి? సరే, పద వెళ్దాం. మిథున, నేను పర్స్ మర్చిపోయాను. నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు వెళ్ళు, వెళ్ళు. వైషు, వైషు, త్వరగా రా. వస్తాలే, నువ్వు వెళ్ళు. ఈ లింక్ ఏంటి? రేఖత్తయ్యని చూసి అలా భయపడుతుందేంటి? అంటే రేఖత్తయ్యకి ఈ అమ్మాయికి మధ్య ఏదో ఉంది. ఆమెకు ఎదురు పడితే గుట్టేదో బయటపడుతుంది. గాడ్ ఈజ్ గ్రేట్. మంచి క్లూ ఇచ్చాడు. టైం చూసి పొగపెట్టి ఈ అమ్మాయిని బయటికి రప్పిస్తా. అలా కూర్చో అమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.